నమస్తే అండి. నా పేరు బాలాచరపైన. అయితే ఈరోజు ఉద్యోగం కొట్టాలంటే ఆ సక్సెస్ పాయింట్స్ ఏంది, ఏ ఓరియంటేషన్లో చదివితే ఉద్యోగం వస్తుందనే విధానాన్ని మీకు తెలియపరుస్తా. ప్రధానంగా ఉద్యోగం కొట్టే ఎవరైనా కానీ ఈ పద్ధతిని పాటించిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. 100% గతంలో సక్సెస్ అయిన అభ్యర్థులు కావచ్చు, లేకపోతే ఇంకా భవిష్యత్తులో సక్సెస్ కాబోతున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, ఎవరైనా ఈ విధానం ఫాలో అవుతూనే వాళ్ళకు 99% అవకాశాలు ఉద్యోగాన్ని వచ్చే విధంగా ఉంటుంది. అయితే ప్రధానంగా ఆ ఉద్యోగంలో ఉన్నటువంటి మొదటి కీలకమైన విషయం ఏంటంటే, ఉన్న సిలబస్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుని ఆ సిలబస్ పేపర్ని కంఠస్థ చేస్తే మరీ మంచిది. ఎందుకంటే సిలబస్లో ఉన్న అంశాలు ఏందనేది తెలుస్తుంది. ఒకటి, ఇది ప్రధానమైన సూత్రం. సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్కు సంబంధించి ఏ సిలబస్ అయితే ఇస్తారో ఆ సిలబస్ మాత్రమే మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం పుస్తకం మొత్తం చదవాల్సిన అవసరం ఉండదు. ఇది ఒకటి. రెండవది, సిలబస్లో ఉన్న అంశాలు మీరు ఎంచుకున్న మెటీరియల్లో ఉన్నాయా అనేది చెక్ చేసుకోండి. ఇది రెండవ అంశం. సిలబస్లో ఉన్న అంశాలు ఏది ఉందో మీరు కొన్నటువంటి పుస్తకంలో ఉన్నాయా లేవా. అది ఏ ఎక్స్పర్ట్ పుస్తకమైనా కావచ్చు. ఆ ఎక్స్పర్ట్ వేరే ఉద్యోగానికి సంబంధించి దాన్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేసి ఉండవచ్చు. కాబట్టి మీరు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగానికి సంబంధించిన అంశం ఈ ఎక్స్పర్ట్ పుస్తకంలో ఉందా లేదా, ఆ సిలబస్ కాపీలో ఉన్నటువంటి అంశం ఇందులో ఉందా లేదా అనేది ఇది రెండవ ప్రధాన సూత్రం. మూడవది, ఆ ఎగ్జామ్కు సంబంధించిన మీరు ఏదైతే రాయబోతున్నారో ఆ ఎగ్జామ్కి సంబంధించి గతంలో ప్రీవియస్గా ఏమైనా ఎగ్జామ్స్ జరిగినాయా లేదా, అది జరిగితే ఆ ప్రీవియస్ పేపర్లను కంపల్సరీ మీరు వాటిని ఒడిసిపట్టాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా మార్కెట్లో అయితే శంకర్ సార్ సంబంధించిన చాలా ప్రీవియస్ పేపర్లు అవైలబిలిటీలో ఉన్నాయి. అంటే పాలిటిక్స్ సంబంధించిన కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, ఇండియన్ పాలిటీ కానీ, ఇండియన్ ఎకానమీ కానీ, ఇలాంటి ఏ అంశం తీసుకున్నా శంకర్ సారి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా క్రోడీకరించబడి ఉన్నాయి కాబట్టి అవి ఫాలో అయితే సరిపోతుంది. అయితే మనం చెప్పిన ప్రధానమైనటువంటి ఈ 3 సూత్రాలు. ఫస్ట్ది, సిలబస్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ చూసుకోవడం. రెండవది, మీరు ఎంచుకున్న పుస్తకంలో ఆ సిలబస్ ఉందా లేదా చెక్ చేసుకొని ముందుకు పోవడం. మూడవది, ఈ ప్రీవియస్ పేపర్స్ ఏదైతే ఉందో ప్రీవియస్ పేపర్స్ని దగ్గర పెట్టుకొని ఆ ప్రీవియస్గా ఉన్నటువంటి పాయింట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, ఎక్కడైతే పాయింట్ పడుతుందో, ఎక్కడైతే ఆ బిట్ వస్తుందో సిలబస్లో దాన్ని చెక్ చేసుకునే పద్ధతి ఇది మూడవది. అయితే నాలుగవ పద్ధతి వచ్చేసి చదివే విధానం ఏంటంటే, ఒకసారి మీరు ఇప్పుడు మనం చెప్పిన 3 సూత్రాల తర్వాత 4వ సూత్రంలో ఏంటంటే, ఒకసారి చదివేయాలి. మీరు ఎంచుకున్న పుస్తకాన్ని ముందుకు వెళ్ళిపోవాలి. దాదాపుగా దాంట్లో ఉన్నటువంటి పదజాలం ఏందనేది తెలుస్తుంది. రెండోసారి ప్రీవియస్ పేపర్ సంబంధించిన చెక్ చేసుకోండి. ఒకసారి మీరు చదివినాక బిట్లు ఎక్కడ నుంచి వస్తున్నాయి అనేది మీకు తెలుస్తుంది. ఆ తర్వాత మీరు చదివేటటువంటి రెండవసారి చదివే విషయాల్లో ఎక్కడ స్ట్రైక్ చేసి చదవాలి, ఎక్కడ ఒత్తి చదవాలి, ఎక్కడ పాయింట్ని గెయిన్ చేయాలనే అంశం మీకు ప్రధానంగా అర్థమవుతుంది. ఈ విధానంలో ప్రిపేర్ కాండి. ఈ ప్రిన్సిపల్, ఈ విధానం ఫాలో అవుతే సక్సెస్ 100% ఉంటుంది. ఇంకొకటి విషయం ఏంటంటే, జిఎస్ చాలామంది అడుగుతారు జిఎస్కి ఏం ప్రిపేర్ కావాలని. జిఎస్ ప్రిపరేషన్ అనేది ఎప్పుడు కూడా ఒక రోజులో రాత్రికి రాత్రి వచ్చేది కాదు. అది ఫ్లో అన్నట్టు. గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలంటేనే ఫ్లో మాదిరిగా ఉండాలి తప్ప ఎడ్యుకేషన్ అనేది స్టాక్ మాదిరిగా ఉండదు. ఇంకొకటి, మనం ఏదైతే సపోజ్ ఒక ఉద్యోగాన్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఉదాహరణ పంచాయతీ కార్యదర్శి ఉందనుకోండి. భవిష్యత్తులో టీఎస్పీఎస్సికి సంబంధించి పంచాయతీ కార్యదర్శి, ఏపీపీఎస్కి సంబంధించి కూడా పంచాయతీ కార్యదర్శి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి విషయాలలో 2 పేపర్లు ఉంటుంటాయి. కొన్నిటికి గ్రూప్ 3 లాంటి వాటికి 3 పేపర్లు, గ్రూప్ 2 లాంటి వాటికి 4 పేపర్లు, టీఎస్పీఎస్సీ అయితే అక్కడైతే 3 పేపర్లు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇలాంటి వాటికి తీసుకున్నప్పుడు ఎప్పుడైనా జిఎస్ అనేది ఫ్లో ఎప్పుడు నిరంతరంగా చదువుతూ ఉండాలి. పేపర్ అనేది స్టాక్. అప్పటికి ఏ ఎగ్జామ్ అయితే పడుతుందో, ఏ నోటిఫికేషన్ అయితే వస్తుందో ఆ నోటిఫికేషన్కి సంబంధించి ఆ పేపర్ని అప్పటికప్పుడు దాన్ని కంఠస్థం చేసి ఆ బిట్లని మనం చెప్పిన 3 పద్ధతులు ఏదైతే ఉందో సిలబస్ డౌన్లోడ్ చేసుకోవడం, రెండవది సిలబస్ మనం ఎంచుకున్న మెటీరియల్ ఉందా లేదా చూసుకోవడం, మూడవది ప్రీవియస్ పేపర్స్ ఎంచుకోవడం. ఈ 3 తీసుకొని ఆ స్టాక్ మాదిరిగా అప్పటికప్పుడు దాన్ని స్టాక్ మాదిరిగా తీసుకోవాలి. జిఎస్ అనేది అప్పటికప్పుడు ఎప్పుడు కూడా ఉండదు. అంటే పేపర్ 1 జిఎస్ అనేది ఎప్పుడు కూడా ఫ్లోనే. ఒక కాంపిటేటివ్ ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థి ఎప్పుడు కూడా జిఎస్ని ఫ్లో మాదిరిగా చదువుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. అది నోటిఫికేషన్ కోసం ఆలోచించవద్దు. ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు పేపర్స్ని ఎంచుకోవాలి. అప్పుడు జిఎస్ని వదిలేయాలి. అప్పుడు జిఎస్ని విడిచిపెట్టాలి. అంటే కంప్లీట్గా వదిలేయడం అంటే ఏదో చదివింది ఉంటుందని కాదు, కానీ అప్పటికి మీరు జిఎస్ పూర్తయి ఉంటుంది కాబట్టి అప్పటికి